ఆదికాండం 39వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం యోసేపు విశ్వాసం, శోధన మరియు దేవుని తోడ్పాటు గురించి వివరిస్తుంది. ఐగుప్తులో యోసేపు. ఐగుప్తుకు అమ్మబడిన యోసేపు ఫరో వద్ద ఉద్యోగి అయిన పోతీఫరు ఇంట్లో బానిసగా చేరాడు. దేవుడు అతనికి తోడై ఉండడంతో అతను చేసే ప్రతి పనిలో సఫలుడయ్యాడు. దాంతో పోతీఫరు తన ఇంటి సమస్త బాధ్యతలను యోసేపుకు అప్పగించాడు. పాపపు శోధన. యోసేపు అందగాడు కావడం వల్ల పోతీఫరు భార్య అతనిపై కన్ను వేసి తనతో పాపం చేయమని రోజు ఒత్తిడి తెచ్చేది. కానీ యోసేపు దేవునికి, తన యజమానికి ద్రోహం చేయనని ఖచ్చితంగా తిరస్కరించాడు. అపనింద మరియు చెరసాల. ఒకరోజు ఆమె బలవంతం చేయగా యోసేపు తన అంగీని ఆమె చేతిలో వదిలేసి బయటకు పారిపోయాడు. దాంతో కోపమొచ్చిన ఆమె యోసేపుపై నింద మోపడంతో పోతీఫరు అతడిని చెరసాలలో వేయించాడు. చెరసాలలో దేవుని కృప. చెరసాలలో కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉండి చెరసాల నాయకుని దయ అతనిపై కలిగేలా చేశాడు. అక్కడ కూడా సమస్త బాధ్యతలు యోసేపు చేతికి అప్పగించబడ్డాయి. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక విజయం. శోధన వచ్చినప్పుడు యోసేపు కేవలం వాదించకుండా ఆ స్థలం నుండి పారిపోయాడు. పాపపు శోధనల నుండి పారిపోవడమే నిజమైన జ్ఞానమని ఇది చూపిస్తుంది. దేవుని పేరు మహిమపరచబడటం. యోసేపు నమ్మకత్వాన్ని చూసి అతని దేవుడే అతనికి తోడై ఉన్నాడని అన్యుడైన పోతీఫరు కూడా గ్రహించగలిగాడు. కష్టాల్లోనూ దేవుని ప్రణాళిక. అన్యాయంగా నిందపడి జైలుకు వెళ్ళినా యోసేపు దేవునిపై నిరాశ చెందలేదు. ఆ చెరసాలే కాలక్రమేణా అతను ఐగుప్తుకు ప్రధాని అవ్వడానికి దారితీసింది. దేవుని ఆశీర్వాదం. యోసేపు పోతీఫరు ఇంటిలో ఉండడం వల్ల వారి యొక్క ఆస్తులు అనగా ఇల్లు, పొలాలు అంతా దేవునిచే ఆశీర్వదించబడ్డాయి. గొప్ప విశ్వాసం. నేను ఇంత గొప్ప దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము నెట్లు చేతునని అనడం యోసేపు దైవ భయానికి నిదర్శనం. ఓర్పు. అన్యాయంగా జైలు పాలైన ఫిర్యాదు చేయకుండా ఉన్న చోటే నమ్మకంగా యోసేపు బాధ్యతలు నిర్వర్తించాడు. దేవుడు తోడయుండుట. యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడే కాదు, అన్యాయంగా చెరసాలలో పడినప్పుడు కూడా దేవుడు అతనికి తోడయుండి కృప చూపాడు. నమ్మకత్వం మరియు బాధ్యత. చెరసాల అధికారి యోసేపు నమ్మకత్వాన్ని గుర్తించి చెరసాలలోని ఖైదీలందరినీ, అక్కడ జరిగే పనులన్నింటినీ అతనికి అప్పగించాడు. ఆశీర్వాదం. యోసేపు నిమిత్తం దేవుడు పోతీఫరు ఇంటిని, పొలాన్ని ఆశీర్వదించినట్లే చెరసాలలో కూడా అతను చేసిన ప్రతి పనిని సఫలం చేశాడు. అధ్యాయం యొక్క ముగింపు. యోసేపు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని తోడ్పాటు మాత్రమే అతనికి విజయాన్ని, తోడును ఇచ్చిందనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం.